చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఏం చెప్పినాడు అన్న నా దగ్గర యూట్యూబ్లో ఉంది, క్లిప్పింగ్ ఒకటి ఉందిన్నా, అందరికీ అర్థమయ్యేట్టుగా మళ్ళా ఒకసారి గుర్తు చేద్దామన్నా అని చెప్పి రామచంద్రరావు చెప్తా ఉన్నాడు. ఒకసారి చంద్రబాబు నాయుడు రైతుల రుణాల మాఫీ విషయంలో ఏం చెప్పినాడు, డ్వాక్రా అక్క చెల్లెమ్మల విషయంలో చంద్రబాబు నాయుడు ఏం చెప్పినాడని ఒక్కసారి అంత నిశ్శబ్దంగా ఉండండి, మైక్ పెడతాను, బాగా టీవీ కూడా కనపడుతుంది, చిన్న టీవీ అయినా కానీ బాగా వినండి. కేంద్ర రాష్ట్ర విధానాల వల్ల మీరు చాలా ఇబ్బందుల పాలైపోయారు, జీవితాలు చితికిపోయినాయి, అప్పుల పాలైపోయారు, చాలా సమస్యల సుడిగుండంలో ఉన్నారు. అందుకే ఒక మాట చెప్పాను, రైతు రుణాల్ని బేషరతుగా మాఫీ చేసే బాధ్యత, రైతు రుణాల్ని బేషరతుగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. మా డాక్రా సంఘాలు, నేనే పెట్టాను ఆ సంఘాలని, పేద మహిళల్ని సభ్యులుగా చేర్చాను, స్వయం ప్రతిపత్తితో ముందుకు పొమ్మన్నాను. డాక్రా సంఘాలు బాధల్లో ఉన్నారని దీపం కింద వంట గ్యాస్ ఇప్పించాను. మళ్ళీ హామీ ఇస్తున్నా, డాక్రా సంఘాలు ఆదుకుంటాను. వాళ్ళు తీసుకున్న రుణాల్ని పూర్తిగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. డాక్రా సంఘాలు ఆదుకుంటాను. వాళ్ళు తీసుకున్న రుణాల్ని పూర్తిగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు కొంచెం మతిమరుపు ఎక్కువ కదన్నా, ఇప్పుడు గుర్తు రావడం లేదు తను ఆ రోజు ఇచ్చిన మాటలన్నీ. ఆ రోజు బేషరతుగా రైతుల రుణాలన్నీ మాఫీ అన్నాడు, డ్వాక్రా చెల్లెమ్మ రుణాలు పూర్తిగా మాఫీ అన్నాడు. ఇంకా పాపం ఇప్పుడే ఈ మధ్యకాలంలోనే కొంచెం ముసలాన్ అవుతున్నాడు కదా, కొంచెం మతిమరుపు రోగం వచ్చింది ఆయనకు, కాబట్టి గుర్తుకు రావడం లేదు ఆయనకు.